నంద్యాల జిల్లా సిరివెల మండలంలో నిన్న జరిగినటువంటి చిరుతపులి దాడికి మహిళ మృతి చెందడం జరిగింది. అయితే పచ్చర్ల గ్రామం సంబంధించినటువంటి గ్రామంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లో క్లియర్ గా చూస్తా ఉన్నాం. అయితే విజువల్లో మనం చూస్తా ఉన్నటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి తమ గ్రామంలో న్యాయం చేయాలంటూ కూడా బాధితులంతా రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. అయితే ఉన్నటువంటి పచ్చర్ల అనేటటువంటి గ్రామ సమీపంలో ఉండేటటువంటి చెక్ పోస్ట్ సమీపంలోనే ఈ యొక్క గ్రామం ఉంటుంది. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, చిరుత మీ గ్రామంలో నిన్న దాడి చేయడం జరిగింది, ఎలా ఉన్నారు మీరు? సార్ భయంతో బాగా అందరూ ఉనికిపోతున్నాం సార్. మాకు ఏం చేస్తే పారిశ్ర కాంట్రాక్ట్లో ఎదురులు ఇస్తా వాళ్ళు ఎదురులు అవి బంద్ చేశారు, అన్ని ఊర్లోకి వచ్చేసి దాడి చేసి ఇప్పటికీ ముగ్గురికి చేసినాయి సార్. ముగ్గురు చేసి ఎవరు అధికారులు ఏం పట్టించుకోవడంలా, బయట కూడా స్థలాలు వేయడంలే, ఏం చేయడంలే. ఇక్కడ జీవనాధారం లేక రోడ్లో పడిపోయినాం సార్. మేము ఇబ్బంది పడుతున్నాం. 3 నెలల నుంచి ఇబ్బంది పోయి తిండి కూడా కష్టమయ్యి ఆ స్టోర్ బియ్యం తీసుకొని తిని బతికే వాళ్ళం సార్. అంత చెంచు వాళ్ళు అందరూ అన్ని క్యాస్టులు ఉన్నారు సార్. అందరూ బతుకుతా ఉన్నాము. ఇక్కడ ఏ అధికారులు పట్టించుకోవడం లేదు సార్, ఎవరు పట్టించుకోవడం లేదు సార్. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? గతంలో ఇలాంటి ఎప్పుడు గతం చేసుకోలేదు సార్. అప్పుడు పారిశ్ర కాంట్రాక్ట్ ఎదురులో ఇస్తా ఉంటే దాదాపు 200 మంది 300 మంది అడవిలో ఉంటారు. లారీలు వెహికల్ వెళ్ళి ఆ పారిశ్రలో మామూలుగా టెండర్ వేసుకుని డబ్బులు కట్టేసి చేస్తా ఉంటుంది. అవి ఇప్పుడు బంద్ చేశాడు. అడవిలు కాలుతున్నాయని సీఎఫ్ గారు కన్సల్టేటర్ గారు బంద్ చేసిన వల్ల ఇబ్బంది పడి చేస్తా ఉన్నాం సార్. అది వల్ల సార్. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. పెద్దయినా చెప్పండి, ఎప్పుడైనా మీ గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటా? ఇప్పుడు లేదు సార్. నాకు ఎద్దుల బండి ఉంటుంది. ఎద్దుల బండి ఉన్నా కానీ నేను బాగా వచ్చిన ఒక్కరిని బండి కట్టుకుపోయి వేసుకొచ్చుకుంటున్నా. ఇటువంటి పులులు సింబాలు వస్తున్నాయి కానీ మాకు ఎప్పుడే కానీ మాకు దాడి చేసింది లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి మాకు ఫుల్గా జాచ్ అయిపోయింది. ఇలా దొడ్డి పోయే చేత కాక బాత్రూమ్ లేవు, మాకు ఇళ్ల స్థలాలు లేవు. మాకు కుటుంబానికి 2 ఎకరాల పొలం ఇచ్చి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మేము దాటుకుంటాం. మా బతుకులు మేము బతాం. అంత తప్పక మాకు మాకు ఆస్కారం ఏం లేదు. మాకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏం పట్టించుకోలేదు. డిఎఫ్ వచ్చి నేను పలికనుకుంటూ పలకలే, ఏం పలకకుండా మాకు సమాధానం చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు దాటుకున్నది. మాకు ఆస్కారం లేదు. మాకు గవర్నమెంట్ ఎవరో చూపాలి. మాకు ఓట్లకే వస్తే ఓట్లు అంటారు, ఓట్లు వేస్తాము. వాళ్ళు మసాలా వాళ్ళు ఉండరు. మాకు ఎవరు న్యాయం చేస్తున్నారు, ఊర్లో చేయలేదు సార్. మాకు ఈ ఊళ్ళో మా 4 తరాలైంది. మా అబ్బబ్బలు వేరు అందు కాబట్టి మాకు ఇదేం ఆస్కారం, మాకు ఈ తప్పక ఏదే ఆస్కారం లేదు. ఏదో అడవులను బతుకుతున్నాం, బరగొడ్లు మేకలు పెట్టుకుని అన్ని తినేస్తున్నాయి. అందుకని మాకు దయ ఉంచి మాకు ఏదో ఒక న్యాయం చేయండి. అది అయితే మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది నిన్న? ఎలా ఉంటున్నారు ఊర్లో? అసలు ఇంత జరిగిన సంఘటన జరిగిన తర్వాత చిరుతపుల్లి ఇన్నేళ్ల నుండి లేదు సార్, 30 ఏళ్ల నుండి లేదు. నిన్న పుల్లలో పోయి దారుణంగా ఆమెను అర్ధాసంగా కొరికి చంపింది. ఇప్పుడు పేరు వచ్చింది ఈ ఊరు అడవికి. చిరుతపుల్లి చంపి జనాలను ఏడ్చందని ఇళ్లలో పండుకోలేకపోతున్నాము, అదురు పోతున్నాము. వనకడ వచ్చింది, దడ వచ్చింది. దానితో నిద్ర ఆగారం లేకుండా జనాలకు అవుతుంది. ఒక్కొక్కరు మొగుళ్ళు ఇచ్చిపెట్టిపోయినా బాగుపట్టేతోళ్ళకి అట్టడితోళ్ళకి అదురు ఉట్టుతుంది సార్. దాని దెబ్బకి మేము ఏమి, మాకు ఊర్లలో ఏమి లేదు సార్. మాకు ఆచి లేదు, పాచి లేదు. మేము ఊర్లలో బతకనీకి అది చర్చ చేసినాక మా పిల్లల తల్లులను బాగుండేతాం. అది ఎప్పుడు తేయన వచ్చి మీద పడి చంపేస్తుందని నీళ్ళగా మా బాధ సార్. అంటే మేము ఏం పనులు చేస్తారమ్మా మీరు ఈ అటవీ ప్రాంతంలో? ఎదురు కట్టే ఈ కట్ట కొడతాం సార్, ఇది కొడతాం, ఇలాంటి కట్ట కొడతాం సార్. ఈ కట్ట కొట్టి బతుకుతాం మేము. ఎప్పుడు ఎన్నాళ్ళు ఉంటాం సార్ ఇల్లు కట్టుకొని. ఇళ్ళలో ఎన్నాళ్ళు ఒంటి పోకున్నాం సార్. దాని దెబ్బకి మాకు అది లేకుండా చేయాలి సార్. అది మాకు కూపులు లేవు. మాకు ఎదురు కట్టే ఇయ్యడం మేము బతకనీకి మాకు అన్ని సార్. నిన్న బేటీ పోవాలంటే మాకు ఇల్లు కట్టియాలి, మాకు పొలాలు ఇవ్వాలి. ఊరు బయటకు వెళ్ళిపోతాం. ఎన్ని జీవాలు వరకుతుంటే పిల్లలు పెద్దోళ్ళు చచ్చిపోతుంటే ఒకరికొకరు ఉండాలంటే మాకి స్థలాలు ఇవ్వాలా, ఇల్లు కట్టియాలా. ఊరు బయటకు పోతాం. అందరు సార్ వాళ్ళు ఏమంటారంటే ఇళ్ళలో వాకిళ్ళు వేసుకొని వాకిళ్ళు అంటున్నారు. ఎన్నాళ్ళు ఉంటాం? ఒంటికి తోటి పోకుండా ఎన్నాళ్ళు ఉంటాం సార్? ఉండవు కదా. ఆడేళ్ళు ఒంటి పోవాలంటే భయం. మా బాత్రూములు గీత్రూములు లేవు. మాకు పోతే అట్లా పలాట్లే పోవాలా, లేకుంటే ఇళ్ళలోనే ఉండాలి. మేము ఎప్పుడు పొద్దులేసి అడవికి వెళ్తాం.
భయపడి ఆడోళ్ళమే పోతాం, ఉంటే ఆడోళ్ళమే పోతాం. మేము అట కొండలు భయపడినాం. ఇప్పుడు చిరుతపుల్లి తింటుందంటే ఇప్పుడు మేము కొండ పోలేకుంటున్నాం, అడవికి వెళ్ళకుండా భయపడి ఇంట్లో కూర్చున్నాం. పిల్లల్ని బల్ల కప్పియాలంటే ఇప్పుడు ఈడ మోరికారు ఉందంటే మంది మళ్ళీ కుప్ప ఈడ కూర్చున్నాం. ఈడ ఒక చెప్తే ఎంతవరకు అంటే ఉంటాం, ఎంతవరకు అంటే ఉంటాం సార్. అన్నం నీళ్ళు లేకుండా ఎంతవరకు ఉంటాం. నిన్న ఈ ఘటన జరిగింది కదమ్మా, మొహరునిసా అనేటటువంటి మహిళ మృతి చెందింది. మృతి చెందినటువంటి టైంలో మీరు ఎలా వెళ్ళారు అక్కడికి, ఎలా తెలిసింది మీకు? పొయ్యిల పుల్లలు పోయింది సార్, పిల్లలకి పొయ్యిల పుల్లలు పోయింది సార్. తిరుపతి నుండి చర్చిచ్చినారు సార్, అది తిరుపతి నుండి చర్చిచ్చినారు. అది ఎమ్మెల్యేది తిరుపతి నుండే చిరుతపుల్లి ఇక్కడ తెచ్చిచ్చినారు. తిరుపతి నుండి చర్చిచ్చినారు సార్. ఇక్కడ ఈ అడవిలో ఏ పేరు లేదు, ఏది లేదు. ఈ మధ్య వచ్చింది. అయితే మరి కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న జరిగినటువంటి సంఘటన మీకు ఎలా తెలిసింది? గతంలో ఏదన్నా జరిగిందా ఇలా? లేదు సార్, ఎప్పుడు జరగలేదు. ఇది గతంలో మేము మా తాతల ముత్తాతల కాలం నుంచి అందరం గ్రామంలో ఉండి అడవిలోకి 10-15 కిలోమీటర్ల ఫారెస్ట్ అనుమతిలో పోయి ఇలాంటి ఎదురు భూములు తీసుకొని నరికి మాకు సొసైటీ లాగింగ్ అలాంటి దాంట్లో ఫారెస్ట్ అధికారులతో మేము అనుమతి తీసుకొని బతికే వాళ్ళము. మాకు పొలాలు భూములు అనేటివి ఎప్పుడు మాకు లేవు, దాని మీద ఆశ లేదు. ఈ అడవి మీదే, ఈ ఎదురు మీదే మేము ఆశపడవాలి, ఏ దాని మీద లేదు. పిల్లల తల్లులు కూడా చదువు వచ్చినా, మాకు ఫోన్ వచ్చినా ఫోన్ రాకుండా దీని మీద బతికి దీని మీద బతుకుతున్నాము. మేము చదువుల వరకు చదివించుకొని ఇదే పిల్లల తల్లులు ఇదే చేపించి మా నాన్న అబ్బగారు ఇదే పనులు చేపించినారు. మాకు ఏంటంటే ఎక్కడి నుంచో మూడులు ఈ చిత్తపుల్లను తీసుకొచ్చి ఈ అడవులు ఇచ్చేటండి. ఒక 2 కిలోమీటర్లు ఒక సాట కానొస్తుంది అంటారు, 3 కిలోమీటర్లు ఒక కానంటారు. అనగానే ఊర్లో ఇక్కడనే ముస్లింస్ ఆమెను ఇంట్లో వచ్చి దాడి చేసింది. అది జరిగిన తర్వాత 4 రోజుల క్రితం అదే ముస్లిం సంబంధించిన మహిళ మీద దాడి చేసింది అన్నారు. అధికారులకు ఏమన్నా చెప్పారా? అధికారులు ఏమన్నారు? అధికారులు చెప్పినాము. రైంజర్ గారు వచ్చి మాట్లాడినారు. మీరు ఇళ్ళలో కొద్దిగా జాగ్రత్త ఉన్నది, కొద్దిగా భయపడాకరి, మీరు అవి కొత్తవి వచ్చినాయి ఇక్కడికి అన్నట్టు మాకు తెలియపరిచినాడు ఆయన ఒక రోజు వీటికి చెప్పి. కానీ లేడీస్ ఉన్నారు, మాకు ఈ ఆధారం అంటే పోయింది. మాకు ఈ సొసైటీ అనేది ఇవల్ల లేవు, మాకు ఏ దాని మీద లేదు. పిల్లల తల్లులు కూడా చదువు వచ్చినా, మాకు ఫోన్ వచ్చినా ఫోన్ రాకుండా దీని మీద బతికి దీని మీద బతుకుతున్నాము. మేము చదువుల వరకు చదివించుకొని ఇదే పిల్లల తల్లులు ఇదే చేపించి మా నాన్న అబ్బగారు ఇదే పనులు చేపించినారు. మాకు ఏంటంటే ఎక్కడి నుంచో మూడులు ఈ చిత్తపుల్లను తీసుకొచ్చి ఈ అడవులు ఇచ్చేటండి. ఒక 2 కిలోమీటర్లు ఒక సాట కానొస్తుంది అంటారు, 3 కిలోమీటర్లు ఒక కానంటారు. అనగానే ఊర్లో ఇక్కడనే ముస్లింస్ ఆమెను ఇంట్లో వచ్చి దాడి చేసింది. అది జరిగిన తర్వాత 4 రోజుల క్రితం అదే ముస్లిం సంబంధించిన మహిళ మీద దాడి చేసింది అన్నారు. అధికారులకు ఏమన్నా చెప్పారా? అధికారులు ఏమన్నారు? అధికారులు చెప్పినాము. రైంజర్ గారు వచ్చి మాట్లాడినారు. మీరు ఇళ్ళలో కొద్దిగా జాగ్రత్త ఉన్నది, కొద్దిగా భయపడాకరి, మీరు అవి కొత్తవి వచ్చినాయి ఇక్కడికి అన్నట్టు మాకు తెలియపరిచినాడు ఆయన ఒక రోజు వీటికి చెప్పి. కానీ లేడీస్ ఉన్నారు, మాకు ఈ ఆధారం అంటే పోయింది. మాకు ఈ సొసైటీ అనేది ఇవల్ల లేవు, మాకు తీసేసినారు. లాగింగ్ అనేది లేదు. ఈ ఉంటే అడవిలోకి పోవడానికి మాకు 15 కిలోమీటర్లు అంటే బయటి ఊరు నుంచి గాజులపల్లె, మాదేపురము, ఇక్కడ ఎల్లవతల, రుద్రవారము, ఇక్కడ మానది నుంచి ఇక్కడ మొత్తం లాగింగ్ అంటే వేలు లారీలలో పోయేది. బయటి ఊరు నుంచి జనాలు పోయి ఆధారం తీసుకొచ్చున్నారు. ఆ పుల్లులు అన్నిటి చిరుత పుల్లులు అనేటివి ఎక్కడో వెళ్ళిపోతున్నాయి. లాగింగ్ కూడా లేదు కాబట్టి ఈ చిరుతపుల్లులు అనేది మన ఊరికి మీనికి వచ్చి ఇళ్ళ మీనికి వచ్చి దాడి చేయబడుతున్నాయి. మీ నల్లమల సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో మీకు పొలాలు ఉన్నాయా? ఏం చేస్తారు? ఎలాంటి జీవనాధారం ఉంది మీకు? ఏం లేదు సార్, ఏం లేదు. ఇదే ఎదురే. మేము ఇలాంటి ఏం లేదు. ఎదురు చేసి లాగింగ్ ఎదురు తీసుకొని లాగింగ్ తీసుకోపోయి మేము ఆధారం జీవితంలోనే ఏం లేదు. ప్రభుత్వ సంబంధించిన అధికారులకు మీరు ఏం కోరుతా ఉన్నారు? మాకే ఆధారకము ఇళ్ళ నిడిచిపెట్టి పోరి అని అంటున్నారు. మేము ఆధారకం లేని ఎట్ట పోవాలి ఇళ్ళ నిడిచి పెద్దల కాలం నుంచి ఇక్కడికే ఉన్నాము. మా పిల్లలకు ఒక బుట్టి పెద్దగా ఇక్కడికే ఉన్నాము. ఫారెస్ట్ వాళ్ళ ఎట్ట వాళ్ళు పట్టించుకోవడం లేదు. అసలు విడిచిపెట్టినారు మమ్మల్ని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని వాళ్ళ బగ్గీల మీదకు చేసినారు. అట్ట దాడి చేసింది. మేము చెప్తున్నాము, రాత్రి వచ్చినాడు. మేము చెప్పిన ఒక డిఎఫ్ మమ్మల్ని కళ్ళకు ఒక చూడకుండా పోతున్నాడు. ఏమన్నా చెప్పాలి? మేము ఎవరిని ఆదుకోవాలి? మీ అతనికి స్ట్రైక్ బంద్ చేసినాము. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఘటన ఏదైతే ఉందో, పచ్చర్ల అనేటటువంటి గ్రామంలో గ్రామ సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున బైఠాయించి రోడ్డు మీదే ఉన్నటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో, జాతీయ రహదారి మీదే
దిగ్బంధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ డిఎఫ్ఓగా ఉన్నటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో అనేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు. అయితే పచ్చర్ల అనేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి మహిళలు కావచ్చు లేదా పురుషులు కూడా బహిర్భూమికి వెళ్ళాలంటే కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాము. మా గ్రామంలో ఉండేటటువంటి ఇళ్ళలోకి వచ్చి చిరుతలు దాడి చేయడం చాలా ఆందోళన కలిగిస్తున్నాయని కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తా ఉన్నాం. అయితే మనం విజువల్లో కూడా క్లియర్ గా చూస్తా ఉన్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తా ఉన్నాం. ఇది నంద్యాల జిల్లా ఇటు ప్రకాశం సంబంధించినటువంటి గిద్దలూరు సంబంధించినటువంటి బార్డర్ లో ఉంటుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా జాతీయ రహదారిని దిగ్బంధించడం జరిగింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తా ఉన్నాము. జాతీయ రహదారి నిన్న ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడే కూర్చొని ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఆందోళనకు సంబంధించి అటవీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగినా కూడా ఎలాంటి చర్యలు లేవంటూ కూడా పూర్తి స్థాయిలో తెలుపుతున్న పరిస్థితులు. అయితే అటవీ సంబంధించినటువంటి అనేక రకాల వన్యప్రాణి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నప్పటికీ వన్యప్రాణులకు సంబంధించినటువంటి వారి పేరుతో టోళ్లను కూడా వసూలు చేస్తున్నట్లుగా పూర్తి స్థాయిలో తెలుస్తా ఉంది. అయితే మనం పరిశీలించినట్లయితే ఈ నల్లమల్ల అనేటటువంటి ఫారెస్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇటు నల్లమల్ల కావచ్చు లేదా నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అనేటటువంటి వాటిలో ముఖ్యంగా ఇటీవల కాలంలో చీతలు బయటపడడం జరిగింది. అయితే ఈ చీతలు బయటపడినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఈ చీతలు అనేటటువంటి బయటపడిన తర్వాత చీతలను తిరుపతి నుండి ఈ యొక్క నల్లమల్ల సంబంధించినటువంటి ఫారెస్ట్ లో వదలారంటూ కూడా ఈ గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ విజువల్లో ఈ గ్రామం సంబంధించినటువంటి గ్రామస్తులు పచ్చర్ల అనేటటువంటి గ్రామంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది అని చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా 1 కిలోమీటర్ మేర ఈ యొక్క ట్రాఫిక్ స్తంభించింది. దీనికి సంబంధించి అటవీ సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా గ్రామస్తులు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితుల్లో. అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి అధికారులు ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అయితే గ్రామ సమీపంలో కూతవేటు సమీపంలోనే మరొక చీత కనిపించడం చాలా ఆందోళనకరంగా ఉందంటూ వారు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నట్లుగా తెలుపుతున్న పరిస్థితుల్లో అయితే మనం చూస్తా ఉన్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే దాదాపుగా కిలోమీటర్ మేర ఈ యొక్క ట్రాఫిక్ స్తంభించింది. ఇప్పటికే అధికారులు కూడా ఎవరు ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సంఘటన సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం కూడా మరొక చిరుత ఈ గ్రామం సంబంధించినటువంటి ప్రజలకు కనిపించిందంటూ కూడా గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఇక్కడి నుండి తమకు పునరావాసం సంబంధించినటువంటి కేంద్రాలకు తరలించి తమకు భద్రత కల్పించాలి, రానున్న రోజుల్లో ఆదుకోవాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. రిపోర్టర్ రాజశేఖర్తో శ్రీరామ్, పచ్చర్ల గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.